నువ్వు నీ ఇల్లు గాని, షట్టర్ గాని దాని వాల్యుయేషన్ ఎంత అన్న? సపోజ్ సరే అట్లా గాకుండా నీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్టు అన్న. నువ్వున్న ఏరియాలో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు వాల్యుయేషన్ ఎంత? ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండి ఒక 2 బెడ్‌రూమ్‌లు, ఒక హాలు, ఒక కిచెను, ఒక కొత్త బిల్డింగ్. కొత్తది తీసుకో, పాతది తీసుకో నీ ఇష్టమన్న. ఒక్క డబుల్ బెడ్‌రూమ్ వాల్యుయేషను ఏ ఏరియాలోనైనా 2025లో 20,00,000 వాల్యుయేషన్ ఉన్నది. మినిమమ్ తక్కువలో అది అంతా. ఇంకెక్కువనే ఉన్నది. 30,00,000 దాకా కూడా ఉన్నది గానీ, మనము 20,00,000 ఉన్నది కదా! 20,00,000 కూడా కాదు. దాని వాల్యుయేషన్ మనం తక్కువేసుకుందాం. నువ్వు 20,00,000 ఏసుకో, ఎంతైనా ఏసుకో, దాని వాల్యుయేషన్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ 10,00,000 ఉన్నది. సరే పల్లెటూరు అనుకో కొందరు. పల్లెటూరులో అయినా సరే, ఏనైనా సరే మినిమమ్ 10,00,000 ఏసుకో దాని వాల్యుయేషన్. నీకు కావాల్సిందంతా ఇప్పుడు నువ్వు 20 నెలలు సంపాదించని ఒక్కటే రోజులో సంపాదించే బిజినెస్ ఐడియా చెప్తానగా. ఇప్పుడు మంచిగా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టినన్నా ఇందులో సింపుల్ లాజిక్, ఇందులో బ్రహ్మ విద్య ఏం కాదు. ఎవరైనా చేసుకోవచ్చు తెలివి మైండ్ ఉపయోగించుకుంటే. నువ్వు రెక్కల కష్టం చేస్తే ఎన్ని రోజులున్నా నువ్వు గదే స్థాయిలో నీ ఊరు దాటి నువ్వు బయటికి పోలేవు. నువ్వు ఊరు దాటి నీ పక్క పంట ఊర్లలో తప్ప నువ్వు ఎవ్వరికి కూడా తెలియవు. ఇసొంటి బిజినెస్ ట్రిప్ ఉపయోగించుకుంటూ ఒక్కొక్కడు ప్రపంచాన్నే వెళ్తుండన్న. దేశాన్ని కాదు, మండలాన్ని కాదు, రాష్ట్రాన్ని కాదు, ప్రపంచాన్నే వెళ్తుండు. నువ్వు చిన్న లాజిక్ మిస్టేక్ అయ్యి ఇవి చిన్న లాజిక్‌లు మిస్టేక్ చేసుకుంటా మీరు తెలవక ఈ చదువు, ఎడ్యుకేషన్, జాబు, కథ, కార్ఖాన అనుకుంటా అసలకి పోయే వే ఆఫ్ లైఫే మీది తప్పన్న నన్నడిగితే వాస్తవానికి. లైఫ్‌ల డబ్బు కావాలనుకున్నోళ్ళు ఈజీగా సంపాదించొచ్చు. ఇప్పుడు అసలకి ఈజీ పైసలు సంపాదించడంత ఈజీ అసలకి ప్రపంచంలో ఏ పని లేదన్న. ఎంత ఎంత సింపుల్‌గా అంటే సింపుల్‌గా పైసా అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. అది వేలైనా, కోట్లైనా ఈజీగా అంటే ఈజీగా సంపాదించొచ్చు. అందులో ఒక్కటి, ఇప్పుడు నేను చెప్తున్నా ఇనన్న. ఇప్పుడు దాని వాల్యుయేషన్ ఏది డబుల్ బెడ్‌రూమ్ వాల్యుయేషన్ 10,00,000 ఏసుకుందాం. 10,00,000 అనుకున్నప్పుడు నువ్వు మీ ఏరియాలో ఉన్నోళ్ళు ఒక 20 మందిని పట్టుకో. ఇల్లు కావాలనుకున్నోళ్ళు ఒక 20 మందిని పట్టుకో. నీ దగ్గర రూపాయి లేకున్నా సరే ఎవలన్నా ఇప్పుడు కట్టి ఇల్లు అమ్ముతారు కదా! వాళ్ళ దగ్గర 10,00,000 వాల్యుయేషన్ కదా! నేను 10,00,000 ఇత్తా. నాకు ఇల్లు ఇచ్చేసేయి అని వాళ్ళతోని మాట్లాడుకో. మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఇక 20 మందిని పట్టుకొని లాట్ సిస్టమ్ పెట్టు ఇల్లు. ఒక రూ. 1,00,000 ఇల్లుకు లాటరీ తీసుకోవాలి. అట్లా ఒక 20 మంది దగ్గర లాటరీ తీసుకొని ఎవరికైతే లాటరీ వెళ్తుందో వానికి ఇల్లు ఇచ్చేసేయి. వానికి ఇల్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు వానికి ఇప్పుడు ఇయ్యాల వానితోని మాట్లాడుకొని ఇయాల లాటరీ చేసుకో అన్న. నీకు వీలైతే ఒకటే రోజులో చేసుకోవచ్చు. తప్పితే నీవు టాలెంట్ లేదనుకుంటే 2 రోజులు చేసుకోవచ్చు. ఇంకా టాలెంట్ లేనోడు 10 రోజులు చేసుకుంటాడు కానీ, టాలెంట్ ఉంటే ఉపయోగించుకుంటే ఒక్కటే రోజులో సంపాదించుకోవచ్చు. ఏం లేదు. నువ్వు 20 మంది దగ్గర లక్ష లాటరీ తీసుకో. ఎవడైనా అనుకుంటాడు, అమ్మ నేను రూ. 1,00,000 పెడితే 10,00,000 ఇల్లు వస్తుంది. నాకేందిరా బాబు, నాకేం నష్టపోయేది లేదే అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళకి చెప్పు, ఇది నీకు బై లక్కు. లక్ ఉంటేనే వత్తది. నువ్వు కట్టిన పైసలు నీకైతే రావు. వస్తే నీకు ఇల్లే వత్తది అని చెప్పు. ఖచ్చితంగా ఆశపడతారు. మానవుల మైండ్ సైకాలజీ తెలుసుకుంటే ఈజీగా బతకొచ్చు. అయితే ఇప్పుడు 20 మంది దగ్గర మనిషికి లక్ష లాటరీ తీసుకొని ఆళ్ళకెళ్ళి ఒక్క లాటరీ తీసి ఒక్కనికి ఇప్పుడు ఎవనికైతే వెళ్తదో వానికి ఇచ్చినావనుకో, నీకింత మిగిలేది ఎంత లేదులే అనుకోని నీకు 10,00,000 మిగులుతాయి. నువ్వు 20 నెలలు కష్టపడి చదువుకొని డిగ్రీలు చేసి అవన్నీ చదువుకుంటే నీకు ఒక రోజులో సంపాదించుకోవచ్చన్నా.